This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th తర్వాత హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళకు కూడా మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ పొందే విధంగా ఫైర్మెన్, కుక్కు, డ్రైవర్ ఇలా రకరకాల వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కేవలం 10th అర్హతతో 2,623 ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఇది కూడా ఈ జాబ్స్కి కూడా అంటే ఆయిల్ సంస్థ ఓఎన్జీసీ నుంచి అయితే వచ్చింది. సో దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేదు. కేవలం మీ సర్టిఫికేట్స్ని చూసి మీకు సెలక్షన్ అయితే చేస్తారు. దీనికి సెలెక్ట్ అయితే కూడా మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి సో దీనికి కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇది కూడా ఫుల్ డీటెయిల్ వీడియో చేసి అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ ఇస్రో ఎస్డిఎస్సి శ్రీహరికోట అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఉంటుంది కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కదా శ్రీహరికోట అని చెప్పి, వాళ్ళు ఇస్రో నుంచి అయితే అఫీషియల్గా వచ్చిందనమాట 2025 ఇయర్కి సంబంధించి. సో మీరు మంచిగా జాబ్ గానే కొట్టారనుకో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోటలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. మీరు అక్కడికే వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది, www.shar.gov.in అని చెప్పి. మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అదే వెబ్సైట్ లింక్, ఆ వెబ్సైట్ మీరు అంటే అఫీషియల్ వెబ్సైట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 141 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ మీకు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలో ఉంటుంది. ఇందులో 10th వాళ్ళకు, ఐటీఐ వాళ్ళకు, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. చాలా మంచి శాలరీ కూడా ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. సో ఫస్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము. మీకు సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎస్సీ దాంట్లోనేమో 23 వేకెన్సీస్ ఉన్నవి. టెక్నికల్ అసిస్టెంట్ దాంట్లోనేమో 28 వేకెన్సీస్ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ దాంట్లో 6, లైబ్రరీ అసిస్టెంట్ ఏ దాంట్లో 1, రేడియోగ్రాఫర్ ఏ దాంట్లో 1, టెక్నీషియన్ బి దాంట్లో 70, డ్రాట్స్మెన్ బి దాంట్లో 2, నర్సులో 1 ఉంది, కుక్లో 1 ఉంది, ఫైర్మెన్లో 6, ఇంకా డ్రైవర్లో 3 అని చెప్పి ఇలా మీకు రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి రకరకాల క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మాత్రం చూడండి ఖచ్చితంగా. శాలరీ డీటెయిల్స్ చూస్తే చాలా మంచి శాలరీ ఉంటుంది. మీకు బేసిక్ పేనే 19,900 నుంచి 1,77,500 వరకు ఇస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. ఇస్రో అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అడిషనల్గా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఈజీగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మంత్లీ 40,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఫస్ట్ 10th నుంచి చూద్దాం. మీకు ఈ ఫైర్మెన్ కానీ, కుక్కు కానీ, డ్రైవర్కి కానీ 10thతో పాటు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కానీ లైసెన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అన్ని వాటికి ఏం అవసరం లేదు, ఓన్లీ కుక్కుకి అవసరం అనుకుంటా. ఇంకా డ్రైవర్కి అయితే 10thతో పాటు లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఫైర్మెన్కి కానీ ఇవన్నీ 10thతో పాటు కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్, కొన్ని వాటికి లైసెన్స్ ఉంటే సరిపోతుంది. సో టెక్నీషియన్ లేదా డ్రాట్స్మెన్ దానికైతే 10thతో పాటు ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఈఎస్సీలో కానీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లైబ్రరీ అసిస్టెంట్ దానికైతే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితేనేమో బీఎస్సీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్లో
చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. టెక్నికల్ అసిస్టెంట్ దానికైతే డిప్లొమా ఇన్ రిలవెంట్ ఇంజినీరింగ్ డిసిప్లిన్స్‌లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సైంటిస్ట్ లేదా ఇంజినీర్ పోస్టులకైతే ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ ప్లస్ బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ డిసిప్లిన్స్ గానీ, రిలవెంట్ సబ్జెక్ట్స్ గానీ డీటెయిల్‌గా వాళ్ళు నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో ఇచ్చారు. నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని క్లియర్‌గా డౌన్‌లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ఈ సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టులకైతే 28 నుంచి 30 ఉంటుంది. అదర్ పోస్టులకైతే 18 నుంచి 35 ఉంటుంది. ఇలా పోస్టులను బట్టి మీకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే ఇంకా మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇస్రో ఇంకా ఇండియన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏజ్‌లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కేటగిరీని బట్టి. కాబట్టి ఒకసారి డీటెయిల్‌గా చూసుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని చూసుకుంటే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి రిటన్ లేదా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మన ఓన్ స్టేట్‌లోనే కండక్ట్ చేస్తారు ఎగ్జాము. దాని తర్వాత స్కిల్ టెస్ట్ గానీ, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు డ్రైవర్ పోస్టులకైతే డ్రైవింగ్ టెస్ట్ అలా కండక్ట్ చేస్తారు. మీకు కొన్ని పోస్టులను బట్టి ఉంటుంది. ఫైనల్‌గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో ఫైనల్ ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. వీళ్ళైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీ లేదు. తర్వాత మిగతా వాళ్ళకు వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, మేల్స్‌లో మిగతా వాళ్ళు, దాంట్లో టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, ఫైర్‌మెన్ వాటికి 500 ఉంటుంది. మిగతా పోస్టులకు సైంటిస్ట్, ఇంజనీర్, టెక్నికల్, లైబ్రరీ, నర్స్ వీటికైతే 750 ఉంటుంది. ఇలా మీకు కేటగిరీని బట్టి, పోస్టులను బట్టి కొన్ని కేటగిరీలకు ఫీ లేదు. కొన్ని కేటగిరీలకు ఉన్న వాళ్ళకు కూడా పోస్టులను బట్టి వేరీ అవుతుంది. కాబట్టి సో మీరు అప్లై చేసుకునేటప్పుడు పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్వాలిఫికేషన్ బట్టి ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో, ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఫీ అయితే వస్తుంది. సో ఫీ లేని వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. సో చాలా మంచి అవకాశం అనమాట. ఆ అప్లికేషన్ ఫీ కూడా ఇస్రో వాళ్ళే అఫీషియల్‌గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళి పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు అప్లికేషన్ వచ్చేసి 16th October 2025 నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 14th November 2025 వరకు ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్‌ని కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి మొత్తం. ఫిల్ చేశాక కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. అంటే లైక్ క్వాలిఫికేషన్, ఫోటో ఇది అప్లోడ్ చేశాక అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు పే చేయాలి. దాని తర్వాత November 14th లోపు మొత్తం సబ్మిట్ చేశారనుకో అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు గానీ, ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. shar.gov.in అని చెప్పి ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై లేదా రీప్రింట్, అప్లోడ్ డాక్యుమెంట్స్, మేక్ పేమెంట్ ఉంది కదా పింక్ కలర్‌లో, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పోస్టులు అన్నీ వస్తాయన్నమాట. మీకు ఏ పోస్ట్ ఎలిజిబుల్ ఉంది, ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ పోస్ట్ దగ్గర ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. అంటే ఏ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ దగ్గరనే క్లిక్ చేయాలి. మళ్ళీ వేరే దగ్గర క్లిక్ చేయదు. ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్ ఇవన్నీ స్పెసిఫిక్‌గా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ దగ్గర ఇక్కడ ఇట్లా లాగిన్ పైన క్లిక్ చేయాలి. మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ లేదనుకో న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేస్తూ మొబైల్ నెంబరు ఇవన్నీ ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్చాని ఇచ్చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్‌గా మీకు ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అవన్నీ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద స్పేస్ ఇంకా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట వాళ్ళైతే అఫీషియల్గా రకరకాల వేకెన్సీస్ కోసం 140కి పైగా వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మంచి అవకాశం, అస్సలు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.